ఇప్పుడు కుక్క ఉంటుంది. ఓకే, కుక్కకు పిచ్చిలేసి ఏం చేస్తుంది? గల్లీలు ఉన్నోన్ని, ఇంట్లో ఉన్నోన్ని, ఎవరిని అంటే వాడిని కరుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్నే అయింది. ఎట్లా అంటే ఇక వాళ్ళల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఓకే, పక్కనున్న నేబరింగ్ కంట్రీస్ మీద బాంబ్స్ వేసింది, ఫైట్లు వేసింది అని అంటే ఓకే. అరే, ఉన్న పాకిస్తాన్లో ఉన్న ఏరియానే వాళ్ళ జనాల మీదకే చైనీస్ వాళ్ళు పంపించిన ఏవైతే జట్లు ఉన్నాయో, బాంబ్స్ ఉన్నాయో, అవి వాళ్ళ మీద ప్రయోగించి చిన్న చిన్న పిల్లల్ని చంపేసారు. ఎంత దారుణంగా అంటే అరే, ఇప్పుడు తండ్రి కొడుకుని పట్టుకొని, కొడుకు తండ్రిని పట్టుకొని ఆ విజువల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, నేను అసలు ఎందుకు బాంబ్స్ వేస్తున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకి ఈ పిచ్చి ఎందుకు లేచింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తా. జర ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర నాకు హైప్ ఉంటే హైప్ కొట్టండి, జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలా. యాక్చువల్గా ఏంటిదంటే ఇక్కడ ఏమైంది అంటే వీళ్ళు ఏం చేసిరంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మన ఇండియా మీద ఎప్పుడైతే అటాక్ చేసిరో, ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక వార్ స్టార్ట్ అయిందో, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిరంటే బేసికల్గా వాళ్ళ దగ్గర ఏమి బాంబ్స్ ఏముండయి, కానీ చైనా సపోర్ట్ తీసుకొని, చైనా సపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ బాంబులు, జెట్లు అన్నీ తీసుకొని వాళ్ళ మీద అవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకుంది. దేనికి? ఇట్లా యూజ్ వస్తుంది ఆపరేషన్ సింధూర్ కానీ దగ్గర పెట్టుకుంది. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఆ వార్ అయిపోయింది, ఇప్పుడు అంతా ప్రశాంతంగా నడుస్తుంది. అరే, ఇప్పుడు ఏం చేసిందంటే ఆ బాంబుల్ని తీసుకొని వాళ్ళ జనాల మీదనే వేసింది. సో బేసికల్గా ఇది ఏనికి కారణం ఏంటిదంటే బేసికల్గా సో యాక్చువల్గా ఏంటిదంటే పాకిస్తాన్ అనేది చాలా ఏమంటారు కాంప్లికేషన్ కంట్రీ. ఏంటంటే కొన్ని అంటే ఏమంటారు సరిగ్గా ఎవరు రూల్స్ పాటించరు, ఎవరేం పాటించరు. సో బేసికల్గా ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పుడు పాకిస్తాన్ కింద ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా ఇట్లా, పాకిస్తాన్ పైన ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళకి బార్డర్లో ఏంటిదంటే మౌంటైన్స్ ఉంటాయి అనమాట, నార్మల్ కొండలు ఉంటాయి కదా. సో ఆఫ్ఘనిస్తాన్కి టచ్ అయ్యి మన ఏమంటారు పాకిస్తాన్కి టచ్ అయ్యి కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ మౌంటైన్స్ని ఏమంటారంటే ఖైబర్ పఖ్తుంఖ్వా. సో ఇదేంటిదంటే బేసికల్గా ఏం చెప్తారంటే ఇక్కడ సింప్లిఫై అంటే ఖైబర్ అంటే ఏంటిదంటే మౌంటైన్స్ ఏరియా అంట. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇది ఏంటంటే హిమాలయాస్ ఎక్కువ జనాలను వాళ్ళని ఏమంటారు, వాళ్ళ ఉండేటోళ్ళని ఏమంటారు అంటే ఫంటాస్ సంథింగ్ ఏదో అంటారు. సో సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎందుకంటే ఇది కొంచెం చెప్పడానికి నాకు పలకడానికి రావట్లేదు. సో బేసికల్గా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటిదంటే పాకిస్తాన్ వాళ్ళు మాకు సరిగా చూసుకుంటలేరు. 1947లో వీళ్ళకి ఎప్పుడు మన ఇండిపెండెన్స్ వస్తే ఇన్ని సంవత్సరాల నుండి మా దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే లేడు, ప్రాపర్ స్కూల్స్ లేవు, ప్రాపర్ వాటర్ లేవు, ఇంకోటి ఏంటిది మాకు అసలు ఏం లేవు, కనీసం మీరు పండించుకుందామంటే ఏమంటారు విత్తనాలు కూడా ఇస్తలేరు, మాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి వీళ్ళు ఒక స్ట్రైక్ స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ పాకిస్తాన్లో వేరే కంట్రీ మన బలోచిస్తాన్ వాళ్ళు కూడా ఎట్లయితే మాకు సపరేట్ కంట్రీ కావాలనుకున్నారో, వీళ్ళు కూడా ఏం చేశారంటే మాకు సపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సో కానీ ఎప్పుడైతే ఇది ఎప్పటి నుండో ఉంది, కానీ బేసికల్గా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఈ బార్డర్లోనే ఉంటారు, వాళ్ళని కూడా సేమ్ అదే మౌంటైన్ ఏరియాస్లో ఉండేటోళ్ళనే అంటారు. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే తాలిబాన్లు ఈ రూల్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళ సపోర్ట్తోని ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏం చేశారంటే అరే బాబు మాకు అసలు ఏం లేవు అని చెప్పి వీళ్ళు స్ట్రైకులు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళకి ఏం చేసిర్రు, ఈ ఆర్మీ వీళ్ళు ఏం చేశారంటే అరే ఈ స్ట్రైక్ పెరిగితే కష్టం అని చెప్పి ఏం చేశారు, ఆ బాంబులను ఎన్నో ఒక దగ్గర యూజ్ చేయాలి. సింపుల్గా ఏం చేశారంటే ఆ బాంబులతో అటాక్ చేసేసి చంపేశారు. బేసికల్గా చెప్పాలంటే 30 to 40 పీపుల్ అని తెలుస్తుంది, కానీ అక్కడ లోకల్ న్యూస్లో ఇంకెక్కువ అని చెప్తున్నారు అనమాట బేసికల్గా. అండ్ ఫ్రెండ్స్, ఎక్కువ అని చెప్తున్నారు. సో ఎవడన్నా ఉన్న ఊర్లో ఉన్న జనాలను ఎవడన్నా చంపుకుంటాడా? వీళ్ళని ఆ వార్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరేటోళ్ళ మీద అంటే వేరే కంట్రీస్ మీద కానీ దేనికన్నా కానీ నార్మల్గా యూజ్ చేయడానికి వీళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ జనాలను చంపుకోవడానికి తెచ్చుకోరనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదేమన్నా కానీ అక్కడ యూత్ కూడా ఏమంటున్నారంటే మాకు మీ కంట్రీలో వద్దు, మాకు సపరేట్ కంట్రీ చెయ్యండి అని చెప్పి అక్కడ స్ట్రైక్ చేస్తున్నారనమాట. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ బయటకు వచ్చి ఏం చేసిందంటే ఇదంతా వీళ్ళు చేస్తుంది ఇండియా సపోర్ట్తో చేస్తుంది, ఎందుకంటే ఇండియా సపోర్ట్ ఉంటే అది ఆక్రమించుకుందామని చెప్పి పీపుల్ని అని చెప్పి. అరే, ఇండియా పాకిస్తాన్ని వాళ్ళని సపోర్ట్ చేయడం ఏంది అసలు? వీళ్ళకి నిజంగా చెప్తున్నా, ఇప్పుడు పిచ్చి కుక్క అని ఎందుకన్నానంటే గిందికే
ఎందుకంటే ఏం చేయాలనో తెలియక ఇవన్నీ ఇప్పుడు ఇండియా మీద రుద్దుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వాళ్ళకి, ఇండియన్ గవర్నమెంట్కి మీ పాకిస్తాన్ వాళ్ళకి కంట్రీ లోపలికి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జనాలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు జనాలు ఉన్నారు, ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇది మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఇంకెలాంటి ఏమైనా వీడియో సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇలాంటి వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ మీకు డైలీ నేను తీసుకొని వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.